మార్చి 13, 2026 గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక కారణంగా 12 రాసులకు వేర్వేరు రాసులను తెస్తుంది. కొన్ని రాసులకు ఆర్థిక లాభాలు మరియు కొత్త కెరీర్ అవకాశాలు ఉండవచ్చు. మరికొందరు ఖర్చులు మరియు సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు అనేక రాసులకు ప్రత్యేక రాసులను తెస్తుంది. కొందరు తమ కెరీర్లు మరియు వ్యాపారంలో కొత్త అవకాశాలను కనుగొనవచ్చు. మరికొందరు ఖర్చులు మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, రోజును మెరుగుపరచడానికి జాగ్రత్తగా మరియు జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అనేక రాసులకు ఆకస్మిక ఆర్థిక లాభాలు, కుటుంబ మద్దతు మరియు పనిలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, కొంతమంది తమ ఆరోగ్యం, ఖర్చులు మరియు సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. కాబట్టి, మార్చి 13న మేషం నుండి మీనం వరకు ఉన్నవారికి రోజు ఎలా ఉంటుందో తెలుసుకోండి. మేష రాశి జాతకం. నేడు మేష రాశి వారికి ఈ రోజు ఖర్చులతో నిండి ఉండవచ్చు. కాబట్టి, మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. కొంత గందరగోళం మరియు అనిశ్చితి కొనసాగవచ్చు, కానీ ఓపికతో పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు పనిలో అప్రమత్తంగా ఉండాలి మరియు ఏదైనా ఆర్థిక లావాదేవీలలో ప్రత్యేక జాగ్రత్త వహించాలి. మీ కెరీర్ మరియు వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు తలెత్తవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీ వైవాహిక జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మీ పిల్లల విషయంలో మీరు కొంత ఆందోళన చెందవచ్చు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండండి మరియు సాధారణ దినచర్యను కొనసాగించండి. వృషభ రాశి జాతకం. ఈరోజు వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా మరియు లాభదాయకంగా నిరూపించబడుతుంది. వ్యాపార ఆదాయం పెరుగుతుంది మరియు ఊహించని ఆర్థిక లాభాలు సాధ్యమే. వివిధ వనరుల నుండి ఊహించని లాభాలు ఆనందాన్ని కలిగిస్తాయి. మీకు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు ఉంటే, దానిని తిరిగి పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిలో సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. దీని వలన వారి పనులను పూర్తి చేయడం సులభమవుతుంది. మీ కుటుంబ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. కుటుంబ పర్యటనకు ప్రణాళిక వేయవచ్చు. మీ అత్తమామల నుండి మద్దతు మరియు ప్రయోజనాలు కూడా సూచించబడతాయి. మిథున రాశి జాతకం. ఈరోజు మిథున రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది కానీ సానుకూలంగా ఉంటుంది. అదృష్టం ఆర్థిక లాభం కోసం అవకాశాలను తెస్తుంది మరియు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పును పరిశీలిస్తున్న వారికి మంచి ఫలితం లభిస్తుంది. అయితే, కొంతమంది ప్రత్యర్థులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. ఆర్థిక విషయాలలో సంయమనం పాటించండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. సాయంత్రం మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ రోజు మీ ప్రేమ జీవితంలో అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తాత్కాలిక అసౌకర్యాన్ని కలిగించవచ్చు, కానీ మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. మీ ఆహారంపై శ్రద్ధ చూపడం ముఖ్యం. కర్కాటక రాశి జాతకం. ఈరోజు కర్కాటక రాశి వారికి ఈ రోజు కొంచెం సవాలుగా ఉంటుంది. ఇంట్లో మరియు పనిలో మానసిక ఒత్తిడి తలెత్తవచ్చు. సహోద్యోగులతో మీ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మోసపోయే ప్రమాదం ఉంది. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం, ఎందుకంటే మీరు వినోదం మరియు అభిరుచుల కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు. సాయంత్రం కుటుంబ విహారయాత్రకు ప్రణాళిక వేయవచ్చు. ఇది మీకు మరింత సుఖంగా ఉండటానికి సహాయపడుతుంది. మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. సింహ రాశి జాతకం. ఈరోజు సింహ రాశి వారికి
ఈ రోజు ఉత్సాహం మరియు శక్తితో నిండి ఉంటుంది. మీ విశ్వాసం మరియు ధైర్యం పెరుగుతుంది. ఇది అనేక పనులలో విజయానికి దారితీస్తుంది. అదృష్టం మీ వైపు ఉంటే మీరు మీ ప్రత్యర్థులను అధిగమించగలుగుతారు. కొత్త ప్రణాళికలు ప్రయోజనాలను పొందే అవకాశముంది. సాంకేతిక లేదా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు లభించవచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రోజు చివరిలో ఏవైనా వివాదాలు లేదా వాదనలలోకి రాకుండా ఉండండి. మీ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం. కన్య రాశిచక్రం ఈరోజు కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉండవచ్చు. మీరు పనిలో కొన్ని సవాళ్లు మరియు సమస్యలను ఎదుర్కోవచ్చు. కానీ ఓర్పు మరియు అవగాహనతో విషయాలు మెరుగుపడతాయి. మీరు ఈరోజు ఒక కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించవచ్చు. అది విజయవంతమయ్యే అవకాశముంది. ఇంట్లో ఏదైనా కార్యక్రమం లేదా కార్యక్రమం కారణంగా మీరు బిజీగా ఉండవచ్చు. మీ కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశముంది మరియు వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు కనిపించవచ్చు. ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా జలుబు వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. తుల రాశి వారికి ఈ రోజు మంచిగా మరియు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి మరియు మీ సామాజిక స్థితి కూడా పెరగవచ్చు. అయితే మీ ఖర్చులు మరియు భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అతిథులు ఇంటికి రావచ్చు. ఇది సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు కొత్త ప్రాజెక్ట్లో పనిచేయడం ప్రారంభించవచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించి రిస్క్లు తీసుకోకుండా ఉండండి. మీ తండ్రితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. అనవసరమైన వివాదాలను నివారించడం మంచిది. సాయంత్రం మీరు మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం పొందవచ్చు. ఇది మనశ్శాంతిని ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు సాధ్యమే మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు కూడా కనుగొనబడవచ్చు. ఉద్యోగస్తులు తమ ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. ఇది పనిలో వారి స్థానాన్ని బలపరుస్తుంది. వ్యాపారంలో లాభాలు కూడా పెరిగే అవకాశముంది. మునుపటి ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ప్రేమలో మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. అయితే అధిక ఉత్సాహంతో ఎటువంటి ప్రమాదకర చర్యలు తీసుకోకుండా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించండి. ఈరోజు ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రణాళికలలో మార్పును సూచిస్తుంది. ఈ రోజు సాధారణంగా బాగుంటుంది, కానీ మీరు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా ఈ రోజు కొంచెం ఖరీదైనది కావచ్చు, కాబట్టి తెలివిగా ఖర్చు చేయండి. కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామితో సామరస్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం మానుకోండి మరియు సమతుల్య దినచర్యను కొనసాగించండి. మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉంటే మీరు మీ పనిలో విజయం సాధిస్తారు మరియు లాభానికి అవకాశాలు పెరుగుతాయి. మీరు పనిలో సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. ఇది మీ పనిని సులభతరం చేస్తుంది. అయితే అనవసరమైన మాటలు వాదనలకు దారితీయవచ్చు కాబట్టి మీ మాటలను నియంత్రించుకోవడం ముఖ్యం. వైవాహిక జీవితంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ మరియు మద్దతు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచిది. మీ పిల్లల నుండి మీరు శుభవార్త అందుకోవచ్చు. భాగస్వామ్యాన్ని ప్రారంభించాలనుకునే వారు కూడా అనుకూలమైన స్థితిలో ఉన్నారు. కుంభరాశి వారికి ఈ రోజు శుభవార్త తీసుకురావచ్చు.
కొన్ని శుభవార్తలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి మరియు పాత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అదృష్టం ఉంటే కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. మీరు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అందుకోవచ్చు. మీ సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఆర్థిక ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి మీ బడ్జెట్ గురించి జాగ్రత్తగా ఉండండి. మీకు భౌతిక సుఖాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొన్ని శుభవార్తలు అందవచ్చు మరియు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. మీన రాశి వారికి ఈరోజు మీ తెలివితేటలు మరియు నైపుణ్యం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. మీ జ్ఞానం మీకు కష్టమైన పనిని సులభంగా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. అదృష్టం మీ వైపు ఉంటే కొత్త ప్రణాళికలు ప్రయోజనాలను తెచ్చే అవకాశముంది. స్నేహితులతో ఎక్కువ హడావిడి ఉండవచ్చు. వ్యాపారవేత్తలు పోటీదారుల నుండి సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ ఓర్పు విజయానికి దారితీస్తుంది. వైవాహిక జీవితంలో సంయమనం మరియు అవగాహనను కాపాడుకోవడం చాలా అవసరం. ఈరోజు ప్రేమ సంబంధాలకు సంతోషకరమైన రోజు కావచ్చు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోలను చూడటానికి దయచేసి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.